So the next concept is inequalities. So there are mainly three inequalities. One is Chebyshev inequality. The second one is Markov inequality. And third one is Chernoff inequality and bound. So there are three inequalities. One is Chebyshev's inequality and Markov's inequality and Chernoff's inequality and bound. సో మనకి ఇందులో మన సిలబస్లో ఒకసారి ఓన్లీ మనకి చెబిసివ్స్ ఇన్ఈక్వాలిటీ ఒకటే ఉంది. సో వాట్ ఈస్ ద స్టేట్మెంట్ ఫర్ చెబిసివ్స్ ఇన్ఈక్వాలిటీ? సో దట్ ఈస్ ద స్టేట్మెంట్ ఫర్ ఎ గివెన్ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ విత్ మీన్ వాల్యూ ఎక్స్ బార్. అంటే మీన్ అనే దాన్ని ఎప్పుడు కూడా మనం ఎక్స్ బార్తో చూపిస్తామమ్మా. సో దట్స్ వై ద మీన్ వాల్యూ ఎక్స్ బార్ అండ్ వేరియన్స్ అనేది ఆల్రెడీ మనం ఇంతకుముందు క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ద వేరియన్స్ ఆల్వేస్ రిప్రజెంటెడ్ విత్ ద సింబల్ సిగ్మా ఎక్స్ స్క్వేర్. సో దట్ ఈస్ వేరియన్స్ ఎక్స్ సిగ్మా ఎక్స్ స్క్వేర్. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ స్టేట్మెంట్ ఏంటంటే ఇట్ మస్ట్ సాటిస్ఫై ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ ఎప్సిలాన్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ స్క్వేర్ బై ఎప్సిలాన్ స్క్వేర్. అంటే ఇక్కడ కండిషన్లు మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే చూడండి ఒకసారి. మాడ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎప్సిలాన్ అంటే ఇక్కడ ఎప్సిలాన్ ఈజ్ ఎ స్మాల్ పాజిటివ్ నెంబర్. సో దట్స్ వై దిస్ వాల్యూ ఈజ్ మోర్ దాన్ ఎప్సిలాన్ ఉండాలి అని. సపోజ్ ఇప్పుడు ఎప్సిలాన్ 1 అనుకోండి అమ్మా. ద వాల్యూ ఆఫ్ మాడ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఈజ్ మోర్ దాన్ 1 కన్నా ఎక్కువ ఉండిద్ది అంతే దాని మీనింగ్ అది. అంటే ఇప్పుడు మీరు చూడాల్సింది ఏంటంటే ఎప్సిలాన్ ఇక్కడ పట్టించుకోవాల్సిన నెసరీ లేదండి. సో సింపుల్ థింగ్ ఏంటంటే ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ స్క్వేర్ బై ఎప్సిలాన్ స్క్వేర్. దీన్ని మనం ప్రూవ్ చేసుకోవాలమ్మా. సో దిస్ ఇస్ ద రిలేషన్. నౌ వి గో టు ద ప్రూఫ్కి వెళ్ళాం చూడండి. ప్రూఫ్ the probability distribution function of a random variable x is already in the మనం distribution function చూసాము. so therefore the probability distribution function of a random variable x is, so this is fx of x is equal to p of x less than or equal to x sum. I think all of you know capital fx of x is equal to the probability p of x less than or equal to x, which is to be written as integral minus infinite to x of fx of x dx. ఒకసారి మీకు ఏదైనా డౌట్ ఉంటే ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ దగ్గరికి వెళ్ళి చూడండి. ఇదే ఫార్ములా ఉంటుంది. fx of x is equal to p of x less than or equal to x, which is equal to ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినైట్ టు అప్పర్ లిమిట్ ఏంటంటే ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ ఇక్కడ x ఉంది కాబట్టి x తీసుకున్నాం. మైనస్ ఇన్ఫినైట్ టు x fx of x dx. నౌ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే p ఆఫ్ మాడ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎప్సిలాన్. ఇది కావాలి మనకి. p ఆఫ్ మాడ్ ఎక్స్ మైనస్ ఎప్సిలాన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎప్సిలాన్ విచ్ ఈజ్ ఈక్వల్ టు. సో దీన్ని ఇప్పుడు ఇలా రాయించండి. ఇక్కడ మనకి గ్రేటర్ దాన్ ఉంది కాబట్టి దీన్ని మనం ఏం చేద్దాము అంటే మాడ్ అనే వాల్యూ ఉంది కాబట్టి ఒకసారి నెగిటివ్ వాల్యూ తీసుకుంటాం, రెండోసారి పాజిటివ్ వాల్యూ తీసుకుంటాం. నెగిటివ్ వాల్యూ అంటే ఇప్పుడు రెండు సైడ్లో మనం నెగిటివ్తో మల్టిప్లై చేసినప్పుడు మీ అందరికి తెలుసు అనుకుంటాను, మనం చిన్నప్పుడు స్కూల్స్ నుంచి యూజ్ చేస్తుంది. నెగిటివ్ వాల్యూతో మల్టిప్లై చేసినప్పుడు లెస్ దాన్ గ్రేటర్ దాన్గా మారుతుంది, గ్రేటర్ దాన్ అనేది లెస్ దాన్గా మారుతుంది. సో దేర్ ఫర్ ఇయర్ గ్రేటర్ దాన్ ఈజ్ చేంజ్ టు లెస్ దాన్ అండ్ మైనస్తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి మైనస్ ఎప్సిలాన్. ఇది నెగిటివ్ వాల్యూస్ తీసుకున్నాం కాబట్టి. అండ్ ఇప్పుడు ఇది కనుక పాజిటివ్ వాల్యూ తీసుకున్నాం అనుకోండి మాడ్ బదులు, ఇందాక మాడ్కి నెగిటివ్ తీసుకున్నాం, ఇక్కడ ఇటు మైనస్ పోవాలి అంటే రెండు వైపులా మైనస్తో మల్టిప్లై చేసాం కాబట్టి ఇక్కడ గ్రేటర్ దాన్ కాస్త లెస్ దాన్గా చేంజ్ అయిందమ్మ. ఇప్పుడు సెకండ్ కండిషన్ పాజిటివ్ తీసుకున్నాం అనుకోండి అమ్మ. ఇప్పుడు ఏమవుతుంది? పి ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎప్సిలాన్. ఒకసారి ఇక్కడ నేను చెప్పిన పాయింట్ మీకు మళ్ళీ ఒకసారి క్లియర్గా చెబుతాను చూడండి అమ్మ. యాక్చువల్లీ దిస్ ఇస్ ద కండిషన్. పి ఆఫ్ మాడ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎప్సిలాన్ గా దీన్ని టూ కండిషన్స్గా తీసుకోవాలి. ఎలా అంటే పి ఆఫ్ ఫస్ట్ వీ కన్సిడర్ నెగిటివ్ వాల్యూ. మాడ్ అంటే ప్లస్ ఆర్ మైనస్ కాబట్టి ఫస్ట్ వీ కన్సిడర్ నెగిటివ్ వాల్యూ, దట్ ఈస్ మైనస్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎప్సిలాన్. దిస్ ఈజ్ వన్ కండిషన్. అండ్ ద సెకండ్ కండిషన్ ఈసారి పాజిటివ్ తీసుకోండి అమ్మ. ప్లస్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎప్సిలాన్. ఇప్పుడు ఇందులో ఈ ఫస్ట్ దాన్ని ఏం చేస్తున్నానంటే ఇటు మైనస్ పోవాలి కాబట్టి రెండు వైపులా మైనస్తో మల్టిప్లై చేస్తాం అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే పి ఆఫ్ మైనస్తో మల్టిప్లై చేసాం కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్. ఇప్పుడు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు మైనస్తో మల్టిప్లై చేసినప్పుడు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అవుతుంది. ఇటు ఎప్సిలాన్ ఉంది, మైనస్తో మల్టిప్లై చేసాం కాబట్టి మైనస్ ఎప్సిలాన్ అమ్మ. ప్లస్ సెకండ్ టర్మ్ ఆల్రెడీ ఇది పాజిటివ్ కాబట్టి దెర్ ఈస్ నో చేంజ్, సింప్లీ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎప్సిలాన్.
సో దీస్ ఆర్ ద టూ కండిషన్స్. ఆ టూ కండిషన్స్ ఇక్కడ రాశానమ్మా నేను. ఆ టూ కండిషన్స్నే ఇక్కడ రాసాను. ఇక్కడ కొంచెం ఎలాబరేట్ చేసి చెప్పాను, ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా రాశాను. అదొక్కటే వేరియేషన్ తప్పితే ఇంకేం లేదు ఆ రెంట్లో వేరియేషన్. సో ఓకే, నౌ విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఈ మైనస్ ఎక్స్ బార్ అనే దాన్ని ఇటు చేసి రండి. అప్పుడు ఏమవుతుంది చెప్పండి మనకి, దిస్ ఈజ్ పి ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ బార్ మైనస్ ఎప్సిలాన్. ఈ మైనస్ ఎక్స్ బార్ ఇటు వస్తే ప్లస్ ఎక్స్ బార్ అవుతుంది కాబట్టి ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ బార్ మైనస్ ఎప్సిలాన్ ప్లస్ ప్లస్ సెకండ్ టర్మ్ ఆల్సో అమ్మ పి ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఈ మైనస్ ఎక్స్ బార్ ఇటు వస్తే ప్లస్ అవుతుందమ్మా, ఎక్స్ బార్ ప్లస్ ఎప్సిలాన్, ఎక్స్ బార్ ప్లస్ ఎప్సిలాన్. సో దీస్ ఆర్ ద టూ ప్రాబిలిటీ కండిషన్స్ అమ్మ. ద ఫస్ట్ కండిషన్ ఈజ్ పి ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ బార్ మైనస్ ఎప్సిలాన్, and the second condition is p of x greater than or equal to x bar plus epsilon. So which is equal to ఒకసారి అందరూ ఈ స్టేట్మెంట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, అందరు చూడాలి. ఇక్కడ ఎటు చూడండి, చూడండి ఒకసారి. సో ఇది డెఫినేషన్, ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినైట్ టు ఎక్స్ ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్, ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఎక్స్ ఉండాల్సిన ప్లేస్లో ఇక్కడ మనకి ఏముంది అంటే ఎక్స్ బార్, ఇక్కడ ఏముందంటే మనకి ఎక్స్ బార్ మైనస్ ఎప్సిలాన్ అనే టర్మ్ ఉంది. ఏముంది, ఎక్స్ బార్ మైనస్ ఎప్సిలాన్ అనే టర్మ్ ఉంది. సో దేర్ఫోర్ ఇప్పుడు దీన్ని మనం ఎలా రాద్దామంటే ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినైట్ టు ఎక్స్ ఉండాల్సిన దగ్గర ఇది ఉందమ్మా, ఎక్స్ బార్ మైనస్ ఎప్సిలాన్ ఇంటూ ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్, ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇది చూడండి మనకి ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి, కానీ ఇక్కడ ఏముంది మనకి ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది. అండ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ మనకి ఈ ఇంటిగ్రల్లో ఉన్న పొలారిటీస్ చేంజ్ అవుతాయి అమ్మ. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న వాల్యూని అప్పర్ లిమిట్గా తీసుకున్నాం, బట్ ఇక్కడ ఏంటంటే రివర్స్లో ఉంది కాబట్టి ఇక్కడ లెస్ దాన్ కాకుండా గ్రేటర్ దాన్ ఉంది కాబట్టి రివర్స్ అవుతుంది. అంటే దట్ మీన్ దట్ దిస్ ఈస్ ద లోయర్ లిమిట్ వాల్యూ అవుతుంది. సో దట్ ఈస్ ఎక్స్ బార్ ప్లస్ ఎప్సిలాన్ ఈస్ ద లోయర్ లిమిట్ వాల్యూ. అక్కడ ఎందుకంటే లెస్ దాన్ లేకుండా గ్రేటర్ దాన్ ఉంది కాబట్టి సో ఇక్కడ లిమిట్స్ అనేవి మనకి ఇంటర్చేంజ్ అవుతాయి. సో దట్ ఈస్ ఎక్స్ బార్ ప్లస్ ఎప్సిలాన్ ఇంటిగ్రల్ ఎక్స్ బార్ ప్లస్ ఎప్సిలాన్ టు ఇన్ఫినైట్ ఇంటూ ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్, ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. సో ఇప్పుడు ఈ రెండు మనం క్లబ్ చేస్తే ఫైనల్గా ఒకసారి చూడండి, మైనస్ ఇన్ఫినైట్ టు ప్లస్ ఇన్ఫినైట్ రాసుకోవాలి. అయితే ఇప్పుడు ఈ రెండు లిమిట్స్ కనుక సేమ్ అనుకోండి, ఇక్కడ సపోజ్ మనకి ఎక్స్ బార్ మైనస్ ఎప్సిలాన్, ఇక్కడ కూడా ఎక్స్ బార్ మైనస్ ఎప్సిలాన్ కనుక ఉండుంటే కనుక, ఒకవేళ ఉండుంటే కనుక డైరెక్ట్గా మనం రాసేసుకునే వాళ్ళం మైనస్ ఇన్ఫినైట్ ఇన్ఫినైట్. బట్ ఇక్కడ ఈ రెండు లిమిట్స్ చేంజ్ అయ్యాయి చూడండి. ఇక్కడ ఉన్న లిమిట్ ఏమో ఎక్స్ బార్ మైనస్ ఎప్సిలాన్ అమ్మ, ఇక్కడ ఉన్న లిమిట్ వచ్చేసరికి మనకి ఎక్స్ బార్ ప్లస్ ఎప్సిలాన్ అని. ఈ రెండు చేంజ్ అయ్యాయి కాబట్టి ఈ రెండింటి ప్లేస్ ఇప్పుడు మనం ఏం తీసుకున్నాం అంటే డైరెక్ట్ మాడ్ తీసుకోండి. మాడ్ వాల్యూ కనుక రీప్లేస్ చేసుకున్నాం అనుకో ఆ రెండు మనకి సింప్లిఫైడ్ వాల్యూ కింద కన్వర్ట్ అవుతుంది. సో దెర్ఫోర్ ఫైనల్లీ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ స్టేట్మెంట్ ఇక్కడి నుంచి వస్తున్నానమ్మా, పి ఆఫ్ మాడ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడే చెప్పానమ్మా మీకు ఇక్కడ మనకి లెస్ దాన్ కాకుండా గ్రేటర్ దాన్ ఉంది అంటే ఇది మనకు లోయర్ లిమిట్ వాల్యూ అవుతుందని చెప్పాం. సో దట్ ఈస్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎప్సిలాన్ టు ఇన్ఫినైట్ ఆఫ్ ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్, ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఏం లేదు నన్ను ఈ రెండు క్లబ్ చేశానంతే, మైనస్ ఇన్ఫినైట్ టు ప్లస్ ఇన్ఫినైట్ ఉండాలి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే దీని అప్పర్ లిమిట్ దీని లోయర్ లిమిట్ రెండింటిని కలిపేసేసి మనం మాడ్యులస్ కనుక రాసుకున్నాం అంటే ఇక్కడ ఎందుకంటే మాడ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎప్సిలాన్ ఉంది కాబట్టి సో ఆ ఫామ్లో రాసుకున్నాము అంటే సో దిస్ ఈస్ మాడ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎప్సిలాన్ టు ఇన్ఫినైట్ ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అవుతుంది. సో దీస్ టు బి కన్సిడర్డ్ as equation 1. This is considered as equation 1. So that is the probability of mod x minus x bar is greater than or equal to epsilon is equal to integral mod x minus x bar greater than or equal to epsilon to infinite fx of x dx. That is equation 1. So next one, I think all of you know from variance. మనం ఇంతకుముందు వేరియన్స్ సాల్వ్ చేసామమ్మా. వేరియన్స్ అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఆర్ విచ్ ఈజ్ న్యూ2 second central momentum న్యూ2. So this is equal to the expectation of x minus x bar whole square which is equal to integral minus infinite to infinite x minus x bar whole square into fx of x dx, into fx of x dx. Actually this is the formula for the variance. ఎందుకంటే ఇప్పటిదాకా మనం తీసుకున్న దాంట్లో వేరియన్స్ ఎక్కడ లింక్ చేయాలి. బట్ ఇప్పుడు మనం ప్రూఫ్లో చూడండి
ఎల్హెచ్ఎస్లో ఎక్కడ కూడా సిగ్మా లేదు, కానీ ఆర్హెచ్ఎస్ రైట్ హ్యాండ్ సైడ్లో చూస్తే సిగ్మా ఎక్స్ స్క్వేర్ బై ఎప్సిలాన్ స్క్వేర్ అని రావాలి. అంటే ఇప్పుడు మనం సిగ్మాతో లింక్ చేయాలి కాబట్టి ఇక్కడ మనం సిగ్మాకి ఫస్ట్ ఈక్వేషన్ తీసుకున్నాం. సో ఇట్ ఈస్ టు బి రిటర్న్ యాజ్ మైనస్ ఇన్ఫినైట్ టు ఇన్ఫినైట్ ఉన్నదాన్ని సో మనం రెండు పార్ట్లుగా స్ప్లిట్ చేయాలి. ఎలా అంటే ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, మాడ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎప్సిలాన్ అన్నాం కదా. ఒకటేమో నెగిటివ్ పార్ట్గా తీసుకుంటాం, రెండోదేమో పాజిటివ్ పార్ట్గా తీసుకుంటాం. అప్పుడు ఏమవుతుందంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినైట్ టు ఇన్ఫినైట్ మాడ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎప్సిలాన్. ఇది నెగిటివ్ పార్ట్ అనుకోండి అమ్మా. అప్పుడు ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ స్క్వేర్ ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ సెకండ్ వన్ వస్తుంది ఇంటిగ్రల్ మాడ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎప్సిలాన్ టు ఇన్ఫినైట్. సెకండ్ వన్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ స్క్వేర్ ఇంటూ ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇంటూ ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఇందాక ఈక్వేషన్ 1లో ఈ రెండింటిని క్లబ్ చేసి రాసాము, సింప్లిఫైడ్ ఈక్వేషన్ రాసాము. అప్పుడు ఏమవుతుందంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు ద సింప్లిఫైడ్ ఈక్వేషన్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎప్సిలాన్ టు ఇన్ఫినైట్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ స్క్వేర్ ఇంటూ ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఒకసారి ఈ పాయింట్ జాగ్రత్త చూడండి నాన్న. మనకి యాక్చువల్గా ఏంటంటే మైనస్ ఇన్ఫినైట్ టు ప్లస్ ఇన్ఫినైట్ ఉందమ్మా. ఈ మైనస్ ఇన్ఫినైట్ టు ప్లస్ ఇన్ఫినైట్ని ఏం చేసుకుంటున్నాం అంటే మనం మైనస్ ఇన్ఫినైట్ టు జీరో టు ఇన్ఫినైట్ అని రెండు పార్ట్లుగా స్ప్లిట్ చేస్తాం. మీకు ఐడియా ఉంది, ఇంతకుముందు చేసాం మనం చాలా ప్రాబ్లమ్స్. ఇన్ ద సిమిలర్ వే ఇక్కడ మాడ్ ఉంది కాబట్టి ఈ ఫంక్షన్కి యాక్చువల్గా మనకు మాడ్లో ఇచ్చాం కాబట్టి, జనరల్గా అయితే ఇక్కడ మనం మాడ్లో ఇచ్చాం కాబట్టి ఆ మాడ్ కోసం అని చెప్పేసి దాన్ని ఏం చేస్తాం అంటే మైనస్ ఇన్ఫినైట్ టు దిస్ వాల్యూ అండ్ దిస్ వాల్యూ టు ఇన్ఫినైట్ అని కన్వర్ట్ చేసుకున్నాం. ఇప్పుడు సపోజ్ మన దగ్గర ఒక 10 నెంబర్స్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు సపోజ్ ఇది చూడండి అమ్మా, 10 ఈజ్ ఈక్వల్ టు 4 + 6 అని రాసాం. ఇప్పుడు నేను దీన్ని ఇలా రాయొచ్చా? 10 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 అని రాయొచ్చా లేదు ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరే. ఒక టర్మ్ వదిలేసినప్పుడు ఖచ్చితంగా ఇది మనకి ఎప్పుడు ఏమవుతుందంటే గ్రేటర్ దాన్ అన్న అవ్వాలి, ఈక్వల్ టు 1 అవ్వాలి. సో 10 ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 6 అమ్మ. ఒకవేళ ఇక్కడ మీరు 10ని 0 + 10 అని రాసుకున్నారు అనుకోండి అమ్మ. ఇప్పుడు ఫస్ట్ టర్మ్ 0 అనే దాన్ని వదిలేసాం అనుకోండి. ఇప్పుడు 10 ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుంది కదా. లేదు 10ని 1 + 9 అని రాసాము అనుకోండి. ఇప్పుడు 1 వదిలేసాం. అప్పుడు ఏమవుతుంది? 10 ఈజ్ గ్రేటర్ దాన్ 9 అవుతుందా? అంటే ఫైనల్ మన కండిషన్ ఏంటంటే ఒక సింగిల్ టర్మ్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ని వీఆర్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ 2 టర్మ్స్. సో దిస్ ఈజ్ టర్మ్ 1 అండ్ దిస్ ఈజ్ టర్మ్ 2. దిస్ ఈజ్ టర్మ్ 1 అండ్ దిస్ ఈజ్ టర్మ్ 2. రెండు టర్మ్స్కి ఎక్స్ప్రెస్ చేసాం. ఇప్పుడు మనం ఒక టర్మ్ని నెగ్లెక్ట్ చేసాం, నెగిటివ్ పార్ట్లో ఉన్న టర్మ్ అనే దాన్ని నెగ్లెక్ట్ చేసినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే మనకి సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ద సెకండ్ టర్మ్ విచ్ ఈస్ ఇంటిగ్రల్ మాడ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎప్సిలాన్ టు ఇన్ఫినైట్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ స్క్వేర్ ఇంటూ ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అవుతుంది. సో దిస్ ఇస్ ద రిలేషన్ అమ్మ, దిస్ ఇస్ ద రిలేషన్. నవ్ ఇప్పుడు దీనిలో ఏం చేద్దాము అంటే వి కన్సిడర్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్గా తీసుకోండి. ఇందులో ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఎక్కడైతే ఉందో దాన్ని మనం ఎప్సిలాన్గా తీసుకోండి. అప్పుడు ఏమవుతుంది మనకి విచ్ ఈస్ దెన్ ద వాల్యూ సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మాడ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎప్సిలాన్ టు ఇన్ఫినైట్. సో విచ్ ఈస్ దీన్ని ఎప్సిలాన్ అనుకున్నాం కాబట్టి ఇట్ ఈజ్ ఎప్సిలాన్ స్క్వేర్ ఇంటూ ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. సో దిస్ ఇస్ ద రిలేషన్. సో ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ అనే దాన్ని ఎప్సిలాన్గా తీసుకున్నాం కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే మనకి ఎప్సిలాన్ స్క్వేర్ రీప్లేస్ అయ్యింది. సో దిస్ ఈజ్ నౌ సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎప్సిలాన్ కాన్స్టెంట్ బయటకు వచ్చిందమ్మా, ఎప్సిలాన్ స్క్వేర్ ఇంటిగ్రల్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎప్సిలాన్ ఇంటూ ఇన్ఫినైట్ ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఒకసారి అందరూ కూడా ఈక్వేషన్ 1 జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఈక్వేషన్ 1 జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దీని మొత్తాన్ని, ఈ టర్మ్ మొత్తాన్ని మనం ఏం రీప్లేస్ చేసుకోవచ్చు? పి ఆఫ్ మాడ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎప్సిలాన్గా రీప్లేస్ చేయొచ్చు కదా. అదే రీప్లేస్ చేయండి. దట్ ఈస్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎప్సిలాన్ స్క్వేర్. ఇది మొత్తం ఇంటిగ్రల్ దిస్ వాల్యూ, ఈ వాల్యూ మొత్తాన్ని మనం ఏం రీప్లేస్ చేసుకోవచ్చు అంటే మనం ఈక్వేషన్ 1 ఇట్ ఈస్ టు బి రీప్లేస్డ్ విత్ పి ఆఫ్ మాడ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎప్సిలాన్. ఇప్పుడు ఎప్సిలాన్ స్క్వేర్ ని తీసుకురండి అమ్మా. ఈ ప్రాబిలిటీ టర్మ్ ముందు రాయండి. అప్పుడు ఏమొస్తుందంటే దిస్ ఈస్ పి ఆఫ్ మాడ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎప్సిలాన్
ఇప్పుడు ఇటువైపు మనకి గ్రేటర్ దాన్ ఉంది, ఇది రివర్స్ చేస్తున్నాం కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ స్క్వేర్ బై ఈ ఎప్సిలాన్ స్క్వేర్ ఇటు వెళ్తుంది కాబట్టి బై అవుతున్నాం బై ఎప్సిలాన్ స్క్వేర్. సో దేర్ఫోర్ ఫైనల్లీ we conclude that the probability of x minus x bar is greater than or equal to epsilon is less than or equal to sigma x square by, ఇది కూడా మనకు కావాల్సిన ఆన్సర్, సిగ్మా ఎక్స్ స్క్వేర్ బై ఎప్సిలాన్ స్క్వేర్. సో ఫైనల్లీ we get the answer. So this is the relation. So all of you see ninth problem. Find the moment generating function for a discrete random variable x is equal to x1 x2 and so on xn with probability mass function p of xi is equal to p of xi comma I is equal to 1 comma 2 comma and so on n, and hence show that the nth moment mn is equal to x1 power n into p of x1, x2 power n into p of x2 plus x3 power n into p of x3 plus and so on. ఇప్పుడు దీన్ని మనం ప్రూవ్ చేయాలి, ఇక్కడ దీన్ని మనం ప్రూవ్ చేసుకోవాలి. సరే ఫస్ట్ చూడమ్మా, the moment generating function. So I think all of you know this is the formula. Mx of v is equal to e of e power vx is equal to, so ఇది discrete form లో తీసుకోవాలి, x1 into p of x1 తీసుకున్నాం కాబట్టి సిగ్మా e power vxi into p of xi. సో యాక్చువల్ this is the formula. ఇప్పుడు దీనిలో మనం 1 2 రీప్లేస్ చేసుకుంటే వెళ్ళామంటే mx of v is equal to e power, ఇక్కడ i దగ్గర 1 రీప్లేస్ చేస్తే e power vx1 into p of x1 plus e power vx2 into p of x2 plus e power vx3 into p of x3 plus and so on. So this is the value. Now by using infinite series, so I think all of you know e power x అనే దానికి మనం ఇన్ఫైనైట్ సిరీస్ ప్రకారం ఏం రాస్తాము అంటే e power x is equal to 1 plus x square by 2 factorial plus x cube by 3 factorial plus and so on. So this is the value by using infinite series. Now in place of e power vx1, ఎడం చూసారమ్మా v power vx1 ప్లేస్ లో ఇన్ఫైనైట్ సిరీస్ రాసాం, అండ్ సిమిలర్లీ e power vx2 ప్లేస్ లో కూడా మనం ఇన్ఫైనైట్ సిరీస్ రాసాం, అండ్ సిమిలర్లీ e power vx3 ప్లేస్ లో కూడా మనం ఇన్ఫైనైట్ సిరీస్ రాసాం. సో ఇన్ఫైనైట్ సిరీస్ రాసిన తర్వాత వి మల్టిప్లై విత్ ద కరస్పాండింగ్ ప్రాబిలిటీస్. p of x1 తో లోపల మల్టిప్లై చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఒకసారి అందరూ కూడా, ప్రతి దాంట్లో నుంచి ఈ టర్మే కామన్ తీసుకున్నాను చూడండి అమ్మా. సో ఒకసారి అందరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ చూడండి నాన్న, 1 ఇంటూ p of x1 అంటే p of x1, 1 ఇంటూ p of x2 అంటే p of x2, 1 ఇంటూ p of x3 అంటే p of x3. సో అన్నిట్లో మనం 1 కామన్ తీస్తే p of x1 ప్లస్ p of x2 ప్లస్ అండ్ సో ఆన్ అయింది. రెండోది చూడండి, vx1 ఇంటూ p of x1, vx2 ఇంటూ p of x2, vx3 ఇంటూ p of x3, అన్నిట్లో v కామన్ తీసామనుకోండి అమ్మ, x1 p of x1, x2 p of x2 అండ్ సో ఆన్. అలాగే v స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్, v స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్, v స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ కామన్ తీసామనుకోండి అమ్మ, అప్పుడు x1 స్క్వేర్ p of x1, x2 స్క్వేర్ p of x2 అండ్ సో ఆన్ అవుతుంది. సో therefore we know the total probability is always 1, that is p of x1 plus p of x2 plus p of x3 and so on is equal to 1 అమ్మ. The total probability is always equal to 1. So by using this relation we substitute here with 1 number, దీన్ని 1 రీప్లేస్ చేయండి, అప్పుడు 1 plus v into x1 p of x1, అది రిమైనింగ్ వాల్యూ అలాగే ఉంటుంది, v into x1 p of x1 plus x2 p of x2 plus and so on, v square by 2 factorial into x1 square p of x1, x2 square p of x2 and so on plus and so on అమ్మ. సో దిస్ ఈస్ 1 యాజ్ యూజువల్గా 1 గానే రాసాం, అండ్ v కూడా యాజ్ యూజువల్లీ v గానే రాసాం. సో దీని మొత్తాన్ని కలిపే సింగిల్ నోటేషన్ సిగ్మా నోటేషన్ రాసాం. సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 1 to n, అప్ టు n వాల్యూస్ ఉన్నాయి, xi ఇంటూ p of xi. ఇప్పుడు i వాల్యూ 1 పెట్టామనుకో x1 p of x1, i వాల్యూ 2 పెడితే x2 p of x2, i వాల్యూ 3 పెడితే x3 p of x3 అండ్ సో ఆన్ అవుతుంది. సిమిలర్లీ v స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ సిగ్మా, ఇక్కడ x స్క్వేర్ ఉంది, x స్క్వేర్ p of x లాగా ఉంది, అందుకని i ఈక్వల్ టు 1 to n xi స్క్వేర్ ఇంటూ p of xi ప్లస్ అండ్ సో ఆన్. ఇక్కడ ఎంత టర్మ్కి వచ్చేసరికి ఏమవుతుందంటే మనకి v పవర్ n బై n ఫ్యాక్టోరియల్, సెట్ చూడండి x1 పవర్ n p of x1, x2 పవర్ n p of x1, therefore xi పవర్ n p of xi అవుతుందమ్మ. సో నౌ we know the relation for mx of v. mx of v కి యాక్చువల్ ఫార్ములా ఏందమ్మా, mx of v is equal to e of e power vx which is equal to e power vx మనం ఇన్ఫినైట్ సిరీస్ కనుక రాసాము అంటే 1 ప్లస్ vx ప్లస్ v స్క్వేర్ x స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్ v పవర్ n x పవర్ n బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్. యాక్చువల్ దిస్ ద రిలేషన్. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ లోపల రాస్తే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ 1 అంటే 1 ప్లస్ v కాన్స్టెంట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x
ఇక్కడ వి స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ కాన్స్టెంట్ బయట రాసామమ్మా. అప్పుడు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ వి పవర్ ఎన్ బై ఎన్ ఫ్యాక్టోరియల్ బయట రాసామండి, బయట రాసామమ్మా. అప్పుడు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ నౌ విచ్ ఈజ్ ఈక్వల్ 1 ప్లస్ వి m1 ఈ ఆఫ్ ఎక్స్ అంటే m1 వి స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ m2 ప్లస్ అండ్ సో ఆన్ వి పవర్ ఎన్ బై ఎన్ ఫ్యాక్టోరియల్ ఇంటూ mn. సో దిస్ ద సింప్లిఫైడ్ ఫామ్ అమ్మ. అంటే ముందు ప్రాబ్లమ్స్ ఆల్రెడీ చేసాం, అందుకని నేను డైరెక్ట్ రాసాను ఇక్కడ. ఎంఎక్స్ ఆఫ్ వి ఈజ్ ఈక్వల్ ఇది రాసిన 1 ప్లస్ విఎం1 ప్లస్ విఎం1 ప్లస్ వి స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ m2 వి స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ అండ్ సో ఆన్ వి పవర్ ఎన్ బై ఎన్ ఫ్యాక్టోరియల్ ఇంటూ mn వి పవర్ ఎన్ బై ఎన్ ఫ్యాక్టోరియల్ ఇంటూ mn. సో దిస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ఎంఎక్స్ ఆఫ్ విఎన్. ఇంతకుముందు మనం ప్రాబ్లమ్స్లో చాలా చోట్ల చేసామమ్మా, అంతగానే యాక్చువల్ డైరెక్ట్ రాసాం ఇక్కడ మనం. మీరు కావాలంటే పక్కన రాసుకోండి, ప్రాబ్లం ఏం లేదు దానివల్ల. ఆల్రెడీ చేశాను కదా, సో రాసుకుంటే సరిపోతుంది. సో నౌ ఎటు చూడండి, కంపేర్ అబౌట్ 2 ఈక్వేషన్స్. ఇక్కడ ఈక్వేషన్ని దీన్ని కంపేర్ చేయండి. ఎటు చూడండి, 1 ఉంది, ఇక్కడ కూడా 1 ఉంది. ఎందుకంటే రెండు కూడా మనకి ఎంఎక్స్ ఆఫ్ వీలోనే టర్మ్స్ ఉన్నాయి కాబట్టి, రెండు ఎంఎక్స్ ఆఫ్ వీలే కాబట్టి రెండింటిని కంపేర్ చేసుకోండి అమ్మ. సో ఫస్ట్ టర్మ్ ఇది ఎంఎక్స్ ఆఫ్ వి, సో ఎంఎక్స్ ఆఫ్ వి ఎంఎక్స్ ఆఫ్ వి ఓకే, 1 ఓకే. ఇక్కడ విఈ ఓకే. ఇక్కడ m1 ఉండాల్సిన ప్లేస్లో మనకి ఎంత ఉంది అంటే ఈ వాల్యూ ఉంది, m1 ఉండాల్సిన ప్లేస్లో ఈ వాల్యూ ఉంది, m2 ఉండాల్సిన ప్లేస్లో ఈ వాల్యూ ఉంది. సిమిలర్లీ ఇప్పుడు మనకి mn ఉండాల్సిన ప్లేస్లో ఈ వాల్యూ ఉంది. సో దేర్ ఫోర్ mn ఈజ్ ఈక్వల్ టు సిగ్మా. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనకి mn ఎంత మూమెంట్ కావాలి కాబట్టి mn ఈజ్ ఈక్వల్ టు సిగ్మా i ఈజ్ ఈక్వల్ టు 1 to n xi పవర్ n ఇంటూ పి ఆఫ్ xi గా తీసుకున్నాం. పి ఆఫ్ xi గా దిగింది. ఇప్పుడు i వాల్యూ 1 పెట్టామనుకో x1 పవర్ n ఇంటూ పి ఆఫ్ x1, i వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేసామనుకో x2 పవర్ n ఇంటూ పి ఆఫ్ x2 ప్లస్ అండ్ సో ఆన్ i వాల్యూ n సబ్స్టిట్యూట్ చేసామనుకో xn పవర్ n ఇంటూ పి ఆఫ్ x. సో దిస్ ఇస్ ద nth మొమెంటం, దిస్ ఇస్ ద nth మొమెంట్. మొమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ఫార్ములా తీసుకున్నాం. ఇప్పుడు ఇందులో ఈ పవర్ విఎక్స్1కి, ఈ పవర్ విఎక్స్2కి, ఈ పవర్ విఎక్స్3 అన్నిటికి కూడా ఇన్ఫైనైట్ సిరీస్ రాసాం. ఇన్ఫైనైట్ సిరీస్ రాసిన తర్వాత అన్నిట్లోంచి పి ఆఫ్ x1, పి ఆఫ్ x2, పి ఆఫ్ x3లు, తర్వాత వి కామన్ తీసిన తర్వాత రిమైనింగ్ వాల్యూస్, వి స్క్వేర్ బై 2 ఫ్యాక్టర్లు అన్నిట్లో ఉంది, అది కామన్ తీసి రిమైనింగ్ వాల్యూస్ని కామన్ తీసుకుంటూ వెళ్ళాం. ఇందులో టోటల్ ప్రాబిలిటీ ఫస్ట్ టర్మ్ వాల్యూ 1 అయిపోతుంది, అది 1 రాసాం, రిమైనింగ్ అన్ని అలాగే కామన్ తీసి ఉంచాం. ఇప్పుడు వీటిని సిగ్మా నోటేషన్ రాసుకున్నాం. దీన్ని సిగ్మా నోటేషన్, దీన్ని సిగ్మా నోటేషన్, దీన్ని సిగ్మా నోటేషన్ రాసాం. ఇప్పుడు జనరల్ ఫామ్ మొమెంట్ జనరేటింగ్ ఫంక్షన్కి ఇన్ఫైనైట్ సిరీస్ ఫామ్ రాసాం. ఇప్పుడు ఈ రెండింటిని మనం 1 m1 దగ్గర ఈ వాల్యూ, m2 దగ్గర ఈ వాల్యూ అండ్ సో mn దగ్గర ఈ వాల్యూ కంపేర్ చేసాం. సో దేర్ ఫర్ mn ఈజ్ ఈక్వల్ టు దిస్ వాల్యూ. సో దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు x పవర్ n p ఆఫ్ x1 ప్లస్ x2 పవర్ n p ఆఫ్ x2 ప్లస్ అండ్ సో ఆన్. సో దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎంత మూమెంట్ mn వాల్యూ. సో అది మనం చేయముందు కూడా అదే, మనం చేసింది కూడా అదే. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, fx ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 1/k -2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 0 అదర్వైజ్. సో అండ్ ద ర్యాండమ్ వేరియబుల్ y ఈజ్ ఈక్వల్ టు 2x అని కూడా ఇచ్చాం. ఫైండ్ k అన్నాం. k వాల్యూ కనుక్కోవాలన్నప్పుడు ఎప్పుడు కూడా అన్నోన్ వాల్యూ కనుక్కోవాలంటే దట్ ఏరియా అండర్ ద కర్వ్ ఈజ్ ఈక్వల్ టు యూనిటీ. సో దట్ ఈస్ ద ఫార్ములా. మనం ఇది ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ దగ్గర చెప్పామమ్మా. సో ద టోటల్ ఏరియా అండర్ ద కర్వ్ ఈజ్ ఈక్వల్ టు యూనిటీ. సో బై యూజింగ్ దట్ వన్ ఇంటిగ్రల్ fx ఆఫ్ x dx ఈజ్ ఈక్వల్ టు 1. fx ఆఫ్ x వాల్యూ ఎంతమ్మా 1/k. లిమిట్ ఎంత ఉంది మనకి -2 to 3, -2 to 3 1/k dx ఈజ్ ఈక్వల్ టు 1. 1/k రాస్తాం. సో ఇంటిగ్రల్ 1 dx అంటే x అమ్మా ఆఫ్ ద లిమిట్ -2 to 3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1. దేర్ ఫోర్ సో అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాం. దేర్ ఫోర్ k ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చింది. సో దేర్ ఫోర్ k వాల్యూ 5 కాబట్టి ఇక్కడ మనం ఏం రాస్తాం 1/k. 1/k అంటే 1/5. సో fx ఆఫ్ x ఈక్వల్ టు 1/5 -2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 0 అదర్వైజ్. ఇప్పుడు ఈ ఆఫ్ x ఎంతో కనుక్కోవాలి. ఈ ఆఫ్ ఎక్స్ ఫార్ములా అయింది ఇంటిగ్రల్ x ఇంటూ fx ఆఫ్ x dx. fx ఆఫ్ x అంటే 1/5 ఇంటిగ్రేషన్ చేంజ్ చేస్తాం, ఇంటిగ్రల్ చేస్తాం, లిమిట్స్ అప్లై చేస్తాం. సో అది ఈ ఆఫ్ 5 కనుక్కోవాలి. సో ఇంటిగ్రల్ -2 to 3 y ఇంటూ fx ఆఫ్ x dx. బట్ అయితే y ఈజ్ ఈక్వల్ టు 2x అని ఇచ్చాం కదా, ఇక్కడ y ప్లేస్ ఏం రాస్తాను 2x రీప్లేస్ చేసుకోండి. 2 కాన్స్టెంట్ బయటకు వచ్చిందమ్మా. fx ఆఫ్ x వాల్యూ 1/5, లిమిట్స్ వస్తారు -2 to 3. సో 2 బయట రాయండి, 5 బయట రాయండి. ఇంటిగ్రల్ x అంటే x²/2. సో అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ అప్లై చేస్తాం. ఫైనల్ మనకి ఆన్సర్ ఎంత అవుతుందంటే 1 వచ్చిందమ్మా. అండ్ లాస్ట్ వన్ ఈ ఆఫ్ xy విచ్ ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ -2 to 3 xy ఇంటూ fx ఆఫ్ x dx. fx ఆఫ్ x వాల్యూ 1/5. ఇప్పుడు ఇందులో y అనే దాన్ని x లో రాసుకోండి. y ఈజ్ ఈక్వల్ టు 2x కాబట్టి 2x రాస్తే 2 కాన్స్టెంట్ 5 కాన్స్టెంట్ 2/5 బయటకు వచ్చింది. x ఇంటూ x అంటే x², ఇంటిగ్రల్ x² అంటే x³/3. సో x³/3 వచ్చిందమ్మా. సో దేర్ ఫోర్ 2/5 3 is 15 ఇంటూ ఈ x³ దగ్గర అప్పర్ లిమిట్ ఒకసారి లోయర్ లిమిట్ ఒకసారి సబ్స్టిట్యూట్ చేస్తాం. దట్ ఈస్ 27 - 8 విచ్ ఈజ్ ఈక్వల్ టు 38/15 ఇస్ ద ఆన్సర్.
నెక్స్ట్ 11th ప్రాబ్లం చూడండి, సేమ్ సిమిలర్ ప్రాబ్లం. ఈ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు, సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఇచ్చాడు, అండ్ అయితే ఈ ఆఫ్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు -8x + 10 ఇచ్చాం. ఈ ఆఫ్ ఎక్స్ వై ఎంత, ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎంత, ఈ ఆఫ్ వై స్క్వేర్ ఎంత, సిగ్మా వై స్క్వేర్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నాం. ఫస్ట్ వన్, ఈ ఆఫ్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు ఈ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై అంటే వై వాల్యూ ఎంతమ్మా, -8x + 10 అమ్మ. మల్టిప్లై చేసుకుంటే దిస్ ఇస్ ద వాల్యూ. సో నౌ -8 ఇంటూ ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 10 ఇంటూ ఈ ఆఫ్ ఎక్స్ అండ్ ఈ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఆల్రెడీ 5 ఇచ్చాం. సిగ్మా ఎక్స్ స్క్వేర్ తెలుసు మనకి 2.8. సో వీ నో ద ఫార్ములా ఫర్ సిగ్మా ఎక్స్ స్క్వేర్, వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఈ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్, వేర్ వీ నో ద వాల్యూ ఆఫ్ సిగ్మా ఎక్స్ యాజ్ వెల్ యాజ్ ఈ ఆఫ్ ఎక్స్ ఆల్సో. సో ఈ ఆఫ్ ఎక్స్ ఏమో 5, సిగ్మా ఎక్స్ స్క్వేర్ 2.5, దేర్ ఫర్ ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 27.8 వచ్చిందమ్మా. ఇప్పుడు ఇందులో ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ దగ్గర 27.8 సబ్స్టిట్యూట్ చేయండి. ఈ ఆఫ్ ఎక్స్ అంటే 5 ఇచ్చాం కాబట్టి 5 సబ్స్టిట్యూట్ చేయండి. So finally we get the answer. So which is -8 into 27.8 plus 10 into 5, which is equal to -170.4. This is the answer. Second one, e of x square. Already e of x square ikkade kanukunnam. E of x square equal to 27.8. So that is the right answer. So the e of y square. E of y ante -8x plus 10 whole square amma. A minus b whole square formula prakaram expand cheyandi. A square plus b square minus 2ab. So this is 64 into e of x square plus e of 100 minus 160 into e of x. So 64 into e of x square value పైన ఇప్పుడే కనుక్కున్నాం 27.8 plus e of a is equal to a. E of constant is equal to constant కాబట్టి 100 minus 160 into e of x value క్వశ్చన్ లో ఇచ్చాడమ్మా 5. 160 into 5 that is equal, దాన్ని సింప్లిఫై చేస్తే ఫైనల్ we get the answer 1079.2 అమ్మ. నెక్స్ట్ ఫోర్త్ వన్, సిగ్మా వై స్క్వేర్. సిగ్మా వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఆఫ్ వై స్క్వేర్ మైనస్ ఈ ఆఫ్ వై హోల్ స్క్వేర్. సో ఈ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు ఈ ఆఫ్ వై అంటే -8x + 10 అమ్మ, విచ్ ఈజ్ ఈక్వల్ -8 ఇంటూ ఈ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఈ ఆఫ్ 10. సో -8 ఇంటూ ఈ ఆఫ్ ఎక్స్ అంటే 5 కాబట్టి 5, ఈ ఆఫ్ 10 అంటే ఈ ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ కాబట్టి ఈ ఆఫ్ 10 ఈజ్ ఈక్వల్ టు 10. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు -30 is the answer. -40 + 10 that is -30 is the answer. Next one, సిగ్మా వై స్క్వేర్. సిగ్మా వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, సో ఈ ఆఫ్ వై స్క్వేర్. ఈ ఆఫ్ వై స్క్వేర్ అంటే ఇక్కడ ఆల్రెడీ కనుక్కున్నాం చూడండి. ఈ ఆఫ్ వై స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 1079.2 మైనస్. సో తర్వాత ఈ ఆఫ్ వై హోల్ స్క్వేర్. ఈ ఆఫ్ వై హోల్ స్క్వేర్ అంటే ఈ ఆఫ్ వై వాల్యూ ఎంత వచ్చింది -30. సో -30 హోల్ స్క్వేర్. సో -30 హోల్ స్క్వేర్ అంటే 900 అండ్ దిస్ ఈజ్ 1079.2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 179.2. సో దిస్ ఇస్ ద ఆన్సర్. వాడు ఇచ్చిన వైస్ అన్నిటిని కూడా మనం ఎక్స్లో రీప్లేస్ చేసుకొని, వాడు ఇచ్చాడు వై ఈజ్ ఈక్వల్ టు సమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో ఇచ్చాడు, ఎక్స్లో రీప్లేస్ చేసుకొని వీ క్యాల్కులేట్ ద ఆల్ ద వాల్యూస్. దట్ ఇస్ ద ప్రాబ్లం. అండ్ లాస్ట్ వన్ 12th వన్. సో ఇది పర్టికులర్గా ఇప్పుడు మనం చెప్పిన చెబిసిస్ ఇన్ఈక్వాలిటీ మోడల్లో ఉంటుందా మీ ప్రాబ్లం చూడండి. Find the largest probability that any random variable values are smaller than its mean by. సో మీన్ కన్నా స్మాలర్ అన్నాం. ఇందా మనం ద స్మాలెస్ట్ వాల్యూ ఇస్ ఎప్సిలాన్ అనుకున్నాం కాబట్టి స్మాలర్ మీన్ బై 4 స్టాండర్డ్ డీవియేషన్ ఆర్ లార్జర్ దాన్ ఇట్స్ మీన్ బై సేమ్ అమౌంట్ అన్నాం. సో ఒకసారి ఇది లాజికల్ క్వశ్చన్ అండి, ఒకసారి చూడండి అమ్మ. వాడు ఏమన్నా అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫైండ్ ద లార్జెస్ట్ ప్రాబిలిటీ. ఓకే, ప్రాబిలిటీ కనుక్కున్నాం. ఎనీ ర్యాండమ్ వేరియబుల్స్ వాల్యూస్ ఆర్ స్మాలర్ దాన్ ఇట్స్ మీన్ వాల్యూ బై 4 స్టాండర్డ్ డీవియేషన్ అన్నాం. స్మాలర్ దాన్ ఇట్స్ మీన్ బై 4 స్టాండర్డ్ డీవియేషన్ అంటే, సో ఇదిగోండి ఎక్స్ బార్ మైనస్ 4 సిగ్మా ఎక్స్ అని. స్టాండర్డ్ డీవియేషన్ అంటే సిగ్మా ఎక్స్ అమ్మ. వేరియన్స్ అంటేనేమో సిగ్మా ఎక్స్ స్క్వేర్. స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏమో సిగ్మా ఎక్స్. స్మాలర్ దాన్ అన్నాం కాబట్టి ఎక్స్ బార్. మీన్ కన్నా కూడా 4 స్టాండర్డ్ డీవియేషన్ అన్నాం కాబట్టి సో ఎక్స్ బార్ మైనస్ 4 సిగ్మా ఎక్స్ అమ్మ. రెండోది లార్జర్ దాన్ ఇట్స్ మీన్ బై సేమ్ అమౌంట్ అన్నాం. లార్జర్ దాన్ అంటే ప్లస్ ఎక్స్ బార్ ప్లస్ 4 సిగ్మా ఎక్స్. ఎక్స్ బార్ ప్లస్ 4 సిగ్మా ఎక్స్. సో లార్జర్ దాన్ అయితేనే ప్లస్ తీసుకుంటాం, స్మాలర్ దాన్ అయితే మైనస్ తీసుకుంటాం. 4 స్టాండర్డ్ డీవియేషన్ అన్నాం అంటే 4 సిగ్మా ఎక్స్. సో ఇక్కడ కూడా 4 స్టాండర్డ్ డీవియేషన్ కాబట్టి 4 సిగ్మా ఎక్స్ అమ్మ. సో ఈ 2 టర్మ్స్ ఇచ్చాడు అనమాట వాడు. సో ఇప్పుడు దాన్ని చూడండి అమ్మ, దట్ ఈస్ P of x less than or equal to x bar minus 4 sigma x and P of x greater more than అన్నాం కాబట్టి P of x greater than or equal to x bar plus 4 sigma x అని. ఇది క్వశ్చన్ లో ఇచ్చిన దాన్ని స్టేట్మెంట్ రాసు విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు x బార్ అది తీసుకురండి, x బార్ కూడా తీసుకురండి. అప్పుడు x మైనస్ x బార్ ఇది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -4 సిగ్మా x అండ్ ఇక్కడ ఈ x బార్ ఇటు వచ్చింది అనుకోండి అమ్మ, అప్పుడు x మైనస్ x బార్ ఇది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 4 సిగ్మా x. ఇప్పుడు ఈ రెండిట్లో సేమ్ టర్మ్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది కదా, ఇప్పుడు రెండు వైపులా మైనస్ తో మల్టిప్లై చేసాం అనుకోండి అమ్మ. ఇప్పుడు రెండు వైపులా మైనస్ తో మల్టిప్లై చేస్తే మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ మైనస్ తో మల్టిప్లై చేసినప్పుడు గ్రేటర్ దాన్ అవుతుంది 4 సిగ్మా ఎక్స్ ప్లస్ సెకండ్ టర్మ్ యాజ్ యూజువల్ దట్ ఈస్ పి ఆఫ్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 సిగ్మా ఎక్స్. చూడండి నాన్న, ఇదేమో మైనస్ ఉంది, ఇదేమో ప్లస్ ఉంది. సో ఇప్పుడు ఈ రెండు క్లబ్ చేస్తే మనకి ఏమవుతుందంటే మాడ్ అయిపోతుంది. సో దట్ ఈస్ పి ఆఫ్ మాడ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 సిగ్మా ఎక్స్ అవుతుంది.
P of mod x minus x bar is greater than or equal to 4 sigma x. So this is the simplified equation. ఈ రెండు క్లబ్ చేస్తే మనకు వచ్చే నొటేషన్ ఇదండి. సో బై యూజింగ్ ఇన్ఈక్వాలిటీ, చెబిసిస్ ఇన్ఈక్వాలిటీ, నాకు స్టేట్మెంట్ చెప్పాను గుర్తుందా? P of mod x minus x bar is greater than or equal to epsilon, then it is less than or equal to sigma x square by epsilon square అన్న. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎప్సిలాన్ ఉండాల్సిన ప్లేస్లో ఇక్కడ మనకి ఏముంది? 4 సిగ్మా ఎక్స్ ఉంది. ఎప్సిలాన్ ఉండాల్సిన ప్లేస్లో 4 సిగ్మా ఎక్స్ ఉంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ స్క్వేర్ బై, నా ఇప్పుడు ఎప్సిలాన్ వాల్యూ ఎంత అంటే మనకి దీన్ని బేస్ చేసుకుని ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు 4 సిగ్మా ఎక్స్ అమ్మ. సో దట్ ఈస్ 4 సిగ్మా ఎక్స్ హోల్ స్క్వేర్. సిగ్మా ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. 1/4 స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు 1/16. Therefore, which is less than or equal to 1/16. That is 1/16 is the answer. So, 1/16. So, this is the answer. So, therefore, is equal to 1/16 అంటే దాన్ని మనం డివైడ్ చేసాం అనుకోమ్మ 0.0625 which is equal to into 100 చేస్తే పర్సంటేజ్ లో కన్వర్ట్ అవుతుంది 6.25%. The probability, the maximum probability is 6.25% is the answer. So, this is the question. ఫస్ట్ వన్ వాడు ఇచ్చిన క్వశ్చన్ ఇక్కడ ప్రాబిలిటీ రూపంలో ఎక్స్ప్రెస్ చేసుకున్నాం. దాన్ని మనం చెబిసిస్ ఇన్ఈక్వాలిటీలో కన్వర్ట్ అయింది. ఇక్కడ ఎప్సిలాన్ ఉండాల్సిన దగ్గర 4 సిగ్మా ఎక్స్ ఉంది. దాన్ని బేస్ చేసుకుని మన రిజల్ట్ ఏంటంటే సిగ్మా ఎక్స్ స్క్వేర్ బై ఎప్సిలాన్ స్క్వేర్. సో సిగ్మా ఎక్స్ స్క్వేర్ బై ఎప్సిలాన్ అంటే మనకి దాని వాల్యూ 4 సిగ్మా ఎక్స్ హోల్ స్క్వేర్. సో దట్ ఈస్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ అండ్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయిందమ్మా. ఫైనల్లీ వి గెట్ ద ఆన్సర్ 1/16 ఈజ్ ద ఆన్సర్. సో ఇది మనం చేసింది, దీని ఆన్సర్ 6.25% అని.